నాగార్జున గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు లొంగిపోయారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అట్లేం కాదు, జగన్ ఆపారని చెప్పి ఏదో జగన్ ఆపినట్టుగా పిచ్చి వాదనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలియజేసిన వాళ్ళు. సో ఓవరాల్గా దీని మీద ఎందుకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత డిఫెన్స్లో పడిపోయింది? సార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపేశాడు అంటున్నారు. మేమేం అడుగుతున్నామంటే, రేవంత్ రెడ్డి గారంటే గౌరవంతో ఆపేశారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారంటే భయంతో ఆపేశారా? ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర రాయలసీమ రైతుల యొక్క ఆత్మఘోషను మీరు తాకట్టు పెట్టారు? ఏం కారణం? ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మీరు భయపడుతున్నారు? లేదు, గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు తమ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు తన పని తను చేశాడు కాబట్టి ఇప్పుడు దానికి ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నామా వాయనం అనేటువంటి పద్ధతిన రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఓటుకు నోటు కేసు అనేటువంటి అంశమే ఉంది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ యొక్క ప్రయోజనాలని, రైతుల యొక్క ఆక్రందనల్ని, ఆక్రోశాలని, ప్రయోజనాలని ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెడుతున్నారు? అసలు ఏంది సార్, ఒక్క ఎమ్మెల్సీ కోసం మీరు ఒక ఓటు 5 కోట్లు ఇచ్చినటువంటి పోలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు నిరంతరం ఏడవాలా? మీ రాజకీయ యొక్క వ్యూహం చెడిపోయిందని మేము ఎప్పుడు బాధపడాలా? ఆ రోజు అట్టానే రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అది జరగడం వల్ల కేసీఆర్ గారికి దొరికిపోయి స్వయపాలన నుంచి ఆడి నుంచి ఎగురుకొని అమరావతికి వచ్చాం, అప్పుడు నష్టపోయాం. ఈ రోజు మళ్ళీ రాయలసీమ రైతులు, రాయలసీమకు సంబంధించిన ప్రయోజనాలు నష్టపోవాలా? ఇక్కడ విశ్లేషకులు మాట్లాడుతూ రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ కాదు సార్, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం వల్ల పక్కనైనటువంటి నెల్లూరు, ఈ పక్కనైనటువంటి వెలిగొండకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా, నాగార్జున సాగర్ కి కుడికెనాల్లో ఉన్నటువంటి మా గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతం మేమందరం కూడా నష్టపోతున్నాం. ఎవరు నష్టపోకుండా ఎవరు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరూ నష్టపోతుంది. దాంతోపాటు ఇప్పుడు గోదావరి కృష్ణా లింకింగ్ బనకచర్ల దాకా లేదు అని అంటే కృష్ణా జిల్లా వాళ్ళం కూడా నష్టపోతాం, గోదావరి జిల్లా వాళ్ళం కూడా నష్టపోతాం. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అందుకోలేకపోతున్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారు అంటే భయంతో, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది కాబట్టి వారి మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పినా చెప్తారు. నాకు అర్థం కావట్లేదు సార్. మరి రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేస్తే ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ స్పందించడు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించరు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటే జంపు జిలాని, మాబూ సుబాని కాబట్టి వారు స్పందించలేదంటే ఏదన్నా అనుకోవచ్చు. ఎన్ని రివ్యూలు చేశారు సార్ విదేశాలకు వెళ్లి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నారా లోకేష్ గారు ట్వీట్ వేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఒక ట్వీట్ వేయచ్చు కదా నారా లోకేష్ గారు విదేశాల్లో ఉండి కూడా? ఎందుకంత భయపడిపోతున్నారు సార్? ఈ రోజు ఒక విషయం చెప్తానండి సార్, ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించి దాని సామర్థ్యం పెంచాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 11,000 క్యూసెక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లకు పెంచేటువంటి కార్యక్రమం చేస్తే, ఇదే దేవినేని ఉమా గారి చేత ప్రకాశం బ్యారేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు ధర్నా జరిపిలేదా సార్? కన్న తల్లి అంటే ఎంత ప్రేమ ఉండిద్దో, పుట్టిన గడ్డ అంటే ప్రతి ఒక్కరికి, మీకు మాకు అందరికీ ఉండిద్ది సార్. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది కూడా రాయలసీమ ప్రాంతంలోనే కదా. ఎందుకు రాయలసీమ అంటే అంత ద్వేషం? ఎంత మీకు రాజకీయంగా మీకు సీట్లు, ఓట్లు అక్కడ రాలేదని వారి మీద అంత కక్ష కట్టడం అనేది ధర్మమైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటి. ఈసారి వచ్చినాయి కదా, వచ్చినా కూడా మరి 18 నెలలు, ఈ 18 నెలలు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్లే తెలంగాణ నుంచి అభ్యంతరం పెట్టారని ఎన్జీటీ ద్వారా. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గుర్తు, మేమే ఆబ్జెక్ట్ చేసేస్తున్నాం. సో అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్నప్పుడు తెలుగుదేశం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎన్జీటీలో ఫిర్యాదు చేయించి ఇప్పుడు ఆగిపోయిందని వాళ్లే చెబుతున్నారు. ఆగిపోయింది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎవరు రానివ్వకుండా కంటిన్యూ చేశాడనేది అప్పట్లో వచ్చిన విమర్శ తెలంగాణ నుంచి. ఎన్జీటీ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అనేది విమర్శ, దాని గురించి చెప్పట్లేదు సార్. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తున్నాను సార్. ఒకటి గోదావరి బనకచర్ల లింకింగ్, ఈ దీనికి సంబంధించి 2 పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కి సంబంధించిన సామర్థ్యం పెంచి రాయలసీమ ఇరిగేషన్. ఈ 2 ప్రాజెక్టులకు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి సార్? కేంద్ర పర్యావరణ శాఖ ఇవ్వాలి, అటవీ శాఖ ఇవ్వాలి, సిడబ్ల్యూసీ ఇవ్వాలి, అపెక్స్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కృష్ణా బోర్డు ఇవ్వాలి.
వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేశారు. కొన్ని వాటికి పర్మిషన్ ఇచ్చారు, కొన్ని వాటికి ఇంకా పర్మిషన్ పరిశీలనలో ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అవకాశం దొరకలా. నిజంగా అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి దొరికింటే ఈ పార్టీకి ఆట వేరేలాగా ఉండేది. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అవసరం ఉండదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటంటే కోనసీమ ప్రాంతం అనేది రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ విధంగా పేరు తెచ్చుకుందో, రాయలసీమ ప్రాంతం కూడా ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి పేరు తెచ్చుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి విజను, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. దీనికోసం మేము ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా పోరాడతాం. ఎందుకు మాకు ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఒకే ఒక అంశం జోలికి వెళ్తాను సార్. టెక్నికల్ గా వేరే అంశాలు జోలికి వెళ్ళను, ఎందుకంటే విశ్లేషకులు గారు చెప్పారు కాబట్టి. కృష్ణా నదికి ఎడం వైపున తెలంగాణ ఉంది, కుడివైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎడమవైపు ఉన్నటువంటి తెలంగాణ 796 అడుగులు వాటర్ ఉన్నప్పుడే ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ఉపయోగించి 4 టీఎంసీలు తీసుకుంటుంది. 800 అడుగులు ఉన్నప్పుడే 8 ప్రాజెక్టులతో 178 టీఎంసీలు అంటే పాలమూరు రంగారెడ్డి గాని, డిండి గాని, కలవకుర్తి గాని, ఎస్ఎల్బిసి గాని వీటితో 178 టీఎంసీలు తీసుకుంటుంది. ఎక్కడ 800 అడుగుల దగ్గర, అంటే 800 అడుగుల దగ్గర వాళ్ళు లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంది, 796 అడుగుల దగ్గర లిఫ్ట్ చేసుకునేది ఉంది. కానీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కాబట్టి ఇది కేసీఆర్ హయాంలో జరిగింది సార్. ఇదే కేసీఆర్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మిన్నకుండి ఉండడం వల్ల మనం ఏమీ తీసుకునేటువంటి అవకాశం లేదు. ఈ రోజు కూడా మనం 881 అడుగుల్లో వాటర్ ఉంటేనే మనం 44,000 క్యూసెక్లు తీసుకునేటువంటి హక్కు వస్తుంది. లేదు 854 అడుగులు ఉంటే 7 టీఎంసీలు మాత్రమే తీసుకునేటువంటి ప్రొవిజన్ ఉంది. 841 అడుగులు వస్తే చుక్క నీరు కూడా మనకు రాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తెలంగాణతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని, తెలంగాణ ఎక్కడైతే 796 అడుగుల దగ్గర వాటర్ ఎక్కడైతే లిఫ్ట్ చేయగలుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 796 అడుగుల దగ్గరే వాటర్ లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి బనకచర్ల, అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, హంద్రినివాదాకి వాటర్ పంపించాల్సినటువంటి ఏకైక లక్ష్యంతో 33,896 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం శ్రీకారం చుట్టారు. ఇది ఎక్కడా కూడా తెలంగాణ ప్రయోజనాల్ని పక్కదారి పట్టించడం కాదు, లేని హక్కును రాయలసీమ వాళ్ళు తీసుకుంటాం కాదు, ఒక విజనీతో 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బేసిన్లు బేషాజాలు లేకుండా ఉండాల్సిన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కూడా ఇబ్బంది వాటిల్లకుండా, రాయలసీమ హక్కులకు భంగం వాటిల్లకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తో మన వాటర్ ని 2 రాష్ట్ర ప్రభుత్వాలు లిఫ్ట్ చేసి 2 రాష్ట్రాల రైతులు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా. కాబట్టి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెబుతున్నామంటే 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి బనకచర్ల లింకింగ్, 2 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, 2 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2-3 ఏళ్ల కాలంలో పూర్తవకపోతే ఖచ్చితంగా రాయలసీమ రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏకం చేసి చంద్రబాబు నాయుడు గారు మీ ఇల్లు ముట్టడించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించదు. మీరు రైతుల పైన మీరు జీవితంలో పుట్టిన ప్రతిసారి మా పైన వివక్ష చూపిస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నేటు కేసులో భయపడి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గాని సైంధవుళ్లాగా మీరు అడ్డుకుంటే మాత్రం అంతకంతకు అనుభవించక తప్పదనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. భాషా గారు అన్నమయ్య జిల్లా నుంచి. భాషా గారు సంక్షిప్తంగా చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు గారితో చెప్పి నేనే ఆప్ చేయించానంటున్నారు. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మా రాష్ట్రం చేసుకున్న దళిద్రము, మేము చేసుకున్న కర్మ మాకు తెలియదు కానీ మాకు పెద్ద శిక్ష పడింది సార్. ఓకే, అది చర్చ దేని మీద జరుగుతుంటే ఆ చర్చ మాట్లాడాలి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు ఎల్లో మీడియా మామూలుగా అయితే ఇదే పరిస్థితిలో జగన్ గారు ఉన్నట్టయితే ఈ పాటికి విరుచుకుపడేవాళ్ళు కదా, అసలు రాయటానికే భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒక్క ముక్క అంటలేదు, అటు తెలియజేసిన వాళ్ళు అంటలేదు, ఎల్లో మీడియా కూడా అంటలేదు. మరి అనాలి కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అంత గురువుని ముంచేశాడని చెప్పి అందరూ అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పైగా రాజకీయ లబ్ధి కోసం ఏదో చెప్పారు అన్నట్టుగా ఏదో చాలా సైలెంట్గా మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది? ఎల్లో మీడియా నిజంగా ఏపీ పట్ల ఏమాత్రమైన అభిమానం ఉంటే ఇట్లా చేస్తుందా? ప్రతిసారి 2 కళ్ళ సిద్ధాంతం సెట్ కాదనేదానికి ఇది ఒక ఉదాహరణ.
రేవంత్ రెడ్డి గారిని కాపాడాలి, చంద్రబాబు నాయుడు కాపాడాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన కాపాడకూడదు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క దాడిని ఎదుర్కోలేక డైరెక్ట్ గా చంద్రబాబు నేనే ఆర్పిచ్చేసినాను, నా లెవెల్ ఇది, అసలు నాకు గురువు అనే పేరున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడ్డాను అని ఆయన కాపాడుకోవడం కోసం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అన్ని మాట్లాడేశారు. ఇప్పుడు ఆయన్ని సేవ్ చేయాలి, ఫస్ట్ ఈయన కాపాడాలి. కాబట్టి బండగుర్త ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఆపేసినారు. ఇట్లాంటి అంటే ఇట్లా ఏమైనా పని చేస్తుందా అనే ఒక వాదన. అది కూడా అబద్ధం కదా. అప్పట్లో ఎన్జిటి ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినా కూడా జగన్ పట్టించుకోకుండా ఏదో అక్కడికి ఎవరు కానివ్వకుండా చేసి పనులు సాగించాడు కదా. కొన్ని విషయాలు టీవీలో చెప్పుకోలేము. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసినప్పుడు పోలీసులు పెట్టి చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అవును, అదే మోడల్ ఆయన కుమారుడు కూడా ఆడ ఎవరిని రానియకుండా చేసుకునే ప్రయత్నంలో పోయాడు. కాబట్టి కొన్ని ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా కట్టాలి, కొన్ని ప్రాజెక్టులు సాహసం చేసి కట్టాలి. అవన్నీ తండ్రి కొడుకులకి ఇద్దరికి తెలుసు. రాయలసీమ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు మీడియా పాత్ర ఎట్లుందంటే ఇద్దరిని కాపాడడం కోసం తప్పలాడుతున్నారు. అక్కడ వచ్చిన పంచాయతీ ఒకరిని అనుకుంటే వాయించేసి ఉండొచ్చు, ఆయన ఈయన అనుకుంటే అది పెద్ద. పైగా ఈ రోజు మరి అన్యాయంగా గవర్నమెంట్ పేరు మీద జగన్ గారి మీద బురద వేయటం దుర్మార్గం కదా. ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి అయితే మరి అరాచకంగా కొమ్మినేని గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేసే ప్రసక్తి రాదు, ఆయన కడుక్కుంటాడు. రాయలసీమ మీద నష్టం చేస్తున్నారు. రాయలసీమ మీరు ఈ వాదన గాని బయటకు వస్తే కొమ్మినేని గారు రేపు ముఖ్యమంత్రి, నా భయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడితే వాళ్ళు అదే న్యాయ పోరాటానికి ఆధారం మారిపోతుంది. జగన్ కట్టాడంటే అయిపోయింది. ఇంకా నాగార్జున చెప్పండి, ఎల్లో మీడియా భయం ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కాపాడాలి, అక్కడ చంద్రబాబు గారి కోసం జగన్ ని తిట్టాలి? ఇది ఎట్లా? సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. సార్ మీకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, మిగతా వాటికి వెళ్ళట్లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆగిపోలేదు, అది ఆల్రెడీ ఇది బై ప్రాసెస్ లో ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి తెలుగు గంగా లైనింగ్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వెనుగొండ బ్రహ్మన్ సాగర్ కు సంబంధించినటువంటి రిజర్వాయర్ల పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవి కూడా అంత ప్రాసెస్ లో ఉన్నాయి. అవుకు టన్నెల్, గాలేరు నగరి అవుకు టన్నెల్ కి సంబంధించినటువంటి సొరంగాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. దానికి సంబంధించి ఇది కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి వీటి అన్ని సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ గానే వీటన్నిటి సామర్థ్యాన్ని పెంచారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆగిపోయిందనేటువంటి ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించట్లేదు అనేది ప్రధానమైనటువంటి పాయింట్. దాంతో పాటు ఈ రోజు కూడా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 8 సార్లు లేఖ రాసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 సార్లు లేఖ రాశారు. ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి గారి పట్ల రేవంత్ రెడ్డి గారు ఎందుకో శిష్యవృక ప్రేమ చూపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఖండించట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అటువంటి లేఖలు రాశారు. ఈ రోజు కూడా సంబంధించి అపెక్స్ కౌన్సిల్ కి ఒక లేఖ రాశారు. బనకచర్ల ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సిడబ్ల్యూసీ ఆమోదం ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి దాన్ని రద్దు చేపిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం అంటే మాకు అనుమతులు లేవని చెప్పకండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతులన్నీ మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిని తెచ్చుకోబోతే మీరు చేతకానితనం అని మరొకసారి అందరూ అంటారు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి గారికి భయపడకండి. మీకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చక్రధారుడివి. మీరు చెప్పిన దాన్ని బట్టే ఆడ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలా వద్దా అనేది నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు భయపడిపోయి రేవంత్ రెడ్డి గారికి మీరు మీకేమి ఓటుకు నోటు కేసులో మీ మీద ఏమి జైలుకు పోరు, మీరేమి అరెస్ట్ అవరు, మీరేమి భయపడద్దు. మీరు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏదైనా పోరాడాలి. కాబట్టి ఇలా వెనక తిరిగి పారిపోతుంటే రాష్ట్ర ప్రజల యొక్క పరువు పోతుంది. లేదు మీకు ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారా లేకపోతే నరేంద్ర మోడీ గారా ఎవరితో అయినా బీజేపీతో అయినా పోరాడి మేము తెచ్చుకుంటాం, రాజీనామా చేయండి, సరిపోతుంది కదా.